అద్భుతమైన పాట ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని మన సంఘ క్వైర్ వారు వినిపించిన రీతిని బట్టి దేవునికి స్తుతులు చేస్తూ వారికి మనం అభినందిస్తూ ఉంటున్నాం. ఈ దినాన చాలా ప్రత్యేకమైనటువంటి ఈ సంఘ క్యాలెండర్లో ప్రత్యేకమైనటువంటి రోజులే. అదేంటంటే ఈస్టర్ సండేకి ముందు పామ్ సండేగా మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళికలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క యెరూషలేము జయప్రవేశం అది లేఖనానుసారమైనది అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ ప్రత్యేకమైన దినాన దేవుని వాక్యంలో నుంచి కొన్ని అద్భుతమైన సత్యాలు మనం ధ్యానిస్తాం. మరి ప్రత్యేకమైన సందర్భంగా మీకందరికీ మరి మా కుటుంబం తరఫున మాట్లాడి వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు ఆ వాక్య భాగాన్ని తెరిచినట్లయితే చాలా గంభీరమైనటువంటి ఈ ప్రవచన వాక్యాన్ని దేవుని సేవకుడైనటువంటి జకర్యా గారు అక్కడ పొందుపరిచి దేవుని ప్రజలైన యూదా వారికి మాత్రమే కాదు కానీ ఈ ఆధునిక సంఘానికి కూడా దేవుడు ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ పామ్ సండే గురించి చెప్పాలంటే చాలామంది కామెంటేటర్స్ ఏమని చెప్తారంటే పామ్ సండే ఇస్ లైక్ ఎ పివట్ ఆన్ విచ్ ది ఎంటైర్ ప్యాషన్ వీక్ రివాల్వ్స్. ఈ మతలాద్వారం అనేటువంటిది ఒక తిరుగుడు శీల లాంటిది, లేదంటే ఒక ఇరుసు యాక్సిల్ ఆర్ యాక్సిస్. దాని చుట్టూ ఎట్లయితే అది తిరుగుతా ఒక పరికరం ఉంటుందో ఆ రీతిగా పామ్ సండే ఇస్ లైక్ ఎ పివట్. ప్రియసంగమా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క యెరూషలేము జయప్రవేశం అది ఎలా ఉంటుందంటే అది ఇట్ ఇస్ లైక్ ఎ హ్యూమన్ టైమ్ బాంబ్ వేర్ it culminates on the cross. క్రీస్తు యేసు యొక్క ఆ జయప్రవేశం ఎలా ఉందంటే ఇది ఒక హ్యూమన్ టైం బాంబ్ లాగా కల్వరి ఆ కొండ పైన తన యొక్క త్యాగంలో అది చివరికి అది ముగించడం మాత్రమే కాదు కానీ ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానంలో దాని యొక్క సంపూర్ణతను మనము గమనించగలం. సంగమా, ఈ ట్రయంఫల్ ఎంట్రీ లేదా యెరూషలేము జయప్రవేశం గావించిన ఈ యేసయ్య 2000 సంవత్సరాల క్రిందట చేసినటువంటి ఆ ప్రవేశం, జయప్రవేశము ఈరోజు నాకు ఎలా వర్తిస్తుంది? వాట్ డస్ ఇట్ మీన్ టు మీ టుడే? ఈరోజు నాకు ఏంటి అని మనం ఒక ప్రశ్న వేయాలి. ఎందుకు అది జయప్రవేశము అని చెప్పబడింది? ప్రియులారా, వాక్యాన్ని గమనిస్తే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఈ మాటలు మనం గమనించినట్లయితే చాలా చక్కని ఈ విషయాలు మనం గమనించగలం. ఇంగ్లీష్లో దీనిని రిజాయిస్ ఓ డాటర్ ఆఫ్ జాయన్ అని ఉంటుంది అన్నమాట. షౌట్ ట్రయంఫ్ అనేటువంటిది ఇంకొక మాట కనబడుతుంది. రిజాయిస్ ఓ డాటర్ ఆఫ్ జాయన్, ఓ సియోను కుమారి, నువ్వేం చేస్తూ ఉండాలంటే నువ్వు చాలా బహుగా సంతోషించాలి. రిజాయిస్ గ్రేట్లీ అనేటువంటి మాట ఇక్కడ కనబడుతుంది. ఈ మాట ఇంకొక సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే మనకు ఏమర్థమవుతుందంటే ఈ యొక్క రిజాయిసింగ్ గ్రేట్లీ అనేటువంటిది, ఉల్లాసముగా ఉండటం అనేటువంటిది ఇది ఒక జయ ధ్వనిగా మనం చూడొచ్చు. దీనిని ఒక విజయ కేకగా మనం గమనించవచ్చు. ఎందుకు యెరూషలేము కుమారిని ఈ యొక్క పిలుపునిచ్చి నువ్వు బహుగా సంతోషించని చెప్పడం జరుగుతుంది. ఎందుకు సియోను కుమారి నువ్వు ఎందుకు ఉల్లాసించాలి? నువ్వు ఎందుకు అలా ఆనందంగా ఉండాలి? జయ ధ్వనులతో నువ్వు ఎందుకు కేకలు వేయాలని ఆ ప్రశ్న వేస్తే దయచేసి గమనించాలి ప్రియులారా. కారణం ఏంటి అంటే నీ రాజు నీ దగ్గరికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన చాలా అద్భుతమైన రీతిలో he is taking his march and he is approaching you. నీ దగ్గరికి వచ్చేస్తున్నాడు అన్నటువంటి ఈ మాటను మనం గమనించగలం. ఈ మత్తయి, మార్కు, లూకా, యోహానుల
ఈ సువార్తలో మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జయప్రవేశం చాలా అద్భుతమైన రీతిలో ఇవి క్యాప్చర్ చేయబడినట్లు మనం గమనిస్తాం. ఎవ్రీ అకౌంట్ హ్యాస్ ఎ స్పెషాలిటీ. ప్రతి ఒక్క సువార్త పత్రికలో అక్కడ సువార్తికుడు రాసినటువంటి క్యాప్చర్ చేసినటువంటి ఆ ఈవెంట్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ అని మనం ఖచ్చితంగా గమనించవచ్చు. నేను ఏం చేస్తూ వచ్చానంటే ఈ గ్రాఫిక్ ఈ ఈవెంట్లు మనసులు అలాగే ఉండిపోవడానికి ఒక 2-3 సార్లు చదివించడం జరిగింది, గట్టిగా చదివించడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి పదాలను వలించడం అనేటువంటిది జరిగించడం జరిగింది. why we have to do this అంటే బాగా గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు యెరూషలేము జయప్రవేశము అది ఇట్ ఇస్ నాట్ ఎ హిస్టారికల్ యాక్సిడెంట్. అదేదో అలా జరిగిపోయింది అని కాదు ప్రియులారా. యేసయ్య ఇదిగా బేతనీ గ్రామం నుంచి దాటుకుని వచ్చాడు, అక్కడ అద్భుత కార్యం చేశాడు, లాజరును బయటికి సమాధి నుంచి తీసుకుని వచ్చాడు. ఆయన నిదానంగా యెరూషలేము జయప్రవేశాన్ని చేస్తున్నాడు. అది ఆటోమేటిక్ గా జరిగిందైతే కాదు ప్రియులారా, అది యాక్సిడెంటల్ గా జరిగిందైతే కాదని మనం అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ నేపథ్యాన్ని మనం చూస్తుంటే ఆయన వెళ్తూ ఉంటే యెరూషలేములోనికి మరి ప్రజలు పాటలు పాడుతున్నారు. కీర్తనల పుస్తకం తీసుకుని వారు పాటలు పాడటం మొదలు పెట్టారు. మరి ఏం చేస్తున్నారంటే దేవుని లక్ష్యాన్ని హోసానా టు ద సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారునికి జయము అని చెప్పి వాళ్ళు కేకలు వేస్తున్నారు. హోసానా అనేటువంటి మాట అదేంటంటే ఇట్ ఈస్ ఎ షౌట్ ఆఫ్ విక్టరీ. అదొకటి. ఇంకొక ఆలోచన ఏంటంటే ప్రభువా దయతో మమ్మల్ని రక్షించాలనేటువంటి మరొక కేక ఇక్కడ అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ట్రయంఫల్ ఎంట్రీ, why is it called a triumphal entry? ఎందుకని జయప్రవేశం అని అది పిలువబడుతూ వచ్చిందంటే బాగా గమనించాలి. ఆ జయప్రవేశం ఏదైతే యేసు ప్రభు గావించాడో అది ఎక్కడికి వెళ్తుందంటే సరాసరి అది కల్వరి కొండకు వెళ్తుంది అని మనం ఈ ఉదయకాలంగా గమనిస్తే మన జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటిది, ధన్యకరమైనటువంటిదని నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నా. ఈ ఉదయకాల సమయాన ఒక చిన్న కాంటెక్స్ట్ నేను మొదట చూపించాలని ఆశపడుతున్నాను. ఈ జెఫన్యా గ్రంథం 9వ అధ్యాయంలో సియోను కుమారి అని రాస్తా ఉంటే ఎదుగు రిజాయిస్ ఓ డాటర్ ఆఫ్ జయన్ అని మాట్లాడటం జరుగుతూ ఉంది. దయచేసి గమనించాలి. ఉల్లాసంగా ఉండండి సియోను నివాసులారా అన్నటువంటి మాట, లేదా సియోను కుమారి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రియులారా, ఎందుకు ఈ మాట ప్రస్తావించబడుతుందంటే ఈ యొక్క జకరియా గ్రంథకర్త ఎవరికి రాస్తున్నాడంటే చెర నుంచి బయటకు వచ్చినటువంటి ప్రజలు చెరకు కలిపోయి బయటకు వచ్చి యెరూషలేమును చూస్తుంటే శిథిలావస్థలో ఉంది. ఇట్ వాజ్ ఇన్ రూయిన్స్, కంప్లీట్లీ డెవాస్టేటెడ్. అది శిథిలావస్థలో ఉంది. ఆ యెరూషలేము బబులోను చెరకు మరి వచ్చి దండెత్తుకుని బబులోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ యెరూషలేముకు వచ్చినటువంటి ఆ ప్రజలు చూస్తుంటే శిథిలావస్థలో ఉంది. వాళ్ళు చూస్తుంటే అయ్యో ఏమి కనబడట్లేదు ఏంటి అన్నట్లుగా వారికి కనబడుతూ ఉంది. ప్రేమైనటువంటి దేవుడు, అలాంటి ప్రజలకు ఏమి కావాలంటే అలాంటి ప్రజలకు ఒక నిరీక్షణ సందేశం కావాలి. అలాంటి ప్రజలకు ప్రోత్సాహకరమైనటువంటి సందేశం కావాలి. అలాంటి ప్రజలకు మీ జీవితానికి ఒక ప్రత్యేకమైన రాజు కావాలి. మీ జీవితాలను కట్టువాడు కావాలి, కొట్టువాడు కాదండి. మీ జీవితాలను అనచువాడు కాదు, కానీ మీ జీవితాలను లేవనెత్తువాడు కావాలని చెప్పి ఈ సందేశాన్ని ఈ గ్రంథకర్త యూదా ప్రజలకు రాస్తున్నాడు. ప్రేమల దేవుడా, ఎంత అద్భుతమైనటువంటి మాట. A call to rejoice is significant. ఎందుకంటే యెరూషలేము ప్రజలు ఏం చేస్తున్నారంటే అక్కడ నలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. ఇట్ వాస్ ద మోస్ట్ టెరిఫైయింగ్ టైమ్స్. చాలా కంపితం చేసేటువంటి పనులవి. వారి ఇంటికి వస్తే ఆ ఇల్లు కాస్త కూలిపోయాయి. వాళ్ళ ఇళ్ళని గుర్తుపట్టలేకపోయారు. ఆ ఇంట్లో సామాన్లు ఏమి కనబడట్లేదు. ఆ తోట చూస్తే తోటలు ఏమి లేవండి. అదొక ఎడారిలాగా కనబడుతోంది. ప్రజలు ఎలా ఉన్నారంటే నిరీక్షణ కోల్పోయి, ఎండిపోయి, పగిలిపోయి, అది నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ అది. ప్రేమైన దేవుని సంగమా, ఇలాంటి కాంటెక్స్ట్ లో రిజాయిస్ గ్రేట్లీ ఓ డాటర్ ఆఫ్ జయన్ అని మాట్లాడుతూ ఉంటే ప్రేమైన దేవుని వారు ఆలోచన చేస్తున్నారు, why should we rejoice? మేమెందుకు కేకలు వేయాలి? మేమెందుకు ఉల్లాసంగా ఉండాలి? మేమెందుకు ఇదిగో దేవుని నామ ఘనతగా చేయాలని ఒకవేళ అనుకునింటే దయచేసి గమనించాలి ప్రియులారా. ఇక్కడ ఈ మాట చాలా గొప్పది. రిజాయిస్ గ్రేట్లీ. ఈ మాట బహుగా సంతోషించు, బహుగా సంతోషించు. జాయ్ ఇస్ నాట్ జస్ట్
మోడరేట్ బట్ గ్రేట్లీ అన్నటువంటి మాట ఇక్కడ ప్రస్తావించబడుతుంది. అంటే ఇట్ ఇండికేట్స్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఈవెంట్ బీయింగ్ ఫోర్టోల్డ్. పెద్ద చక్కని మాట. ఇదిగో ముందు మీ కొరకే చెప్పబడినటువంటి మాట అది ఎంతో గంభీరమైనది కనుక మీరు మరి బహుగా సంతోషించడానికి, మీరు ఉల్లాసించడానికి ఒక చక్కని కారణం ఉందని ఇక్కడ ఈ వాక్యంలో గమనించిన ఈ జాయ్, ఈ యొక్క బహుగా సంతోషించడం అనేటువంటిది ఇది దేంట్లో ఇది వేరు పారి ఉంది అంటే మరి ముందు ఎవరైతే వాగ్దానం చేయబడ్డారో, ఏ మెస్సయ్య అయితే ప్రొఫెసై చేయబడ్డాడో, ఓ యెరూషలేము కుమార్తెలారా, ఓ యెరూషలేము కుమారి, ఈ మాటను బట్టి నువ్వు బహుగా సంతోషించాలి. కారణం ఏంటంటే మీ కొరకు ఒక మెస్సయ్య ప్రవచింపబడ్డాడు, మీ కొరకు ఒక రాజు ప్రవచించబడ్డాడు. దిస్ ఇస్ ద సెంట్రల్ హోప్ ఇన్ ద జూయిష్ ఎస్కటాలజీ. ఈ యూద ప్రజల యొక్క ఈ చివరి ఈ దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క వేదాంతాన్ని చూస్తే వారికి కేంద్రంగా ఏమి నిలబడుతుందంటే మెస్సయ్య గురించినటువంటి ప్రవచనము వారికి అది చాలా ప్రాముఖ్యంగా నిలబడుతుంది. ఆ మెస్సయ్య గురించినటువంటి ప్రవచనము యూదా ప్రజలకు ఎలా ఉండాలంటే అది నిరీక్షించేదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని కదా, ఇది వారికే కాదు కానీ ఇది మనకు కూడా అది నిరీక్షించేటువంటి సందేశంగా గమనించాలి. న్యూ టెస్టిమెంట్ వచ్చినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు యొక్క జయ ప్రవేశం చాలా ప్లాంట్ గా కనబడుతుంది. ఎందుకంటే ఇద్దరు శిష్యులు పిలిచాయే, మీరు వెళ్ళి అక్కడ బేత్లెహేము ఆ గ్రామానికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి కట్టబడినటువంటి గాడిద పిల్లను మీరు దానిని విడిపించుకొని తీసుకుని రండి. ఎవరైనా అడిగితే అది మా ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పండి అని చెప్పడం జరిగింది. ద లార్డ్ నీడ్స్ ఇట్ అన్నటువంటి మాట. వాళ్ళు అట్లా వెళ్ళగానే అవి తీస్తా ఉంటే యజమాని అడుగుతాడు, వై ఆర్ యు టేకింగ్ దిస్ అంటే అవర్ లార్డ్ నీడ్స్ ఇట్ అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుళ్ళారా, ఇట్ వాస్ ఎ కేర్ఫుల్లీ ప్లాన్డ్ ఈవెంట్ అని మనం వాక్యంలో ఈ సందర్భాన్ని మనం గమనించాలి. ప్రియులారా, ఈ కాంటెక్స్ట్ లో మనం ఆలోచన చేస్తూ ఉంటే యేసు ప్రభు అవన్నీ జరిగిస్తుండగా చాలా చక్కని ఒక మెసేజ్ ఇక్కడ కన్వే చేస్తున్నాడు, చాలా చక్కని సందేశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. బాగా గమనించాలి. ఆయన ఏం చేశాడంటే ఈ పనులని జరిగిస్తుండగా ఎవరే కానీ ఎందుకు ఇలా జరిగిస్తున్నాడని ఆలోచన వచ్చినప్పటికీ బాగా గమనించాలి. ఇట్ వాస్ కేర్ఫుల్లీ ప్లాన్ ఈవెంట్. ఒకటైతే రెండవది ఇంకోటి ఏంటంటే హి వాస్ ఇన్ అబ్సల్యూట్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ వాస్ హ్యాపెనింగ్. ఏదైతే జరుగుతూ వచ్చిందో వాటన్నిటిపైన ఆయన ప్రత్యేకమైనటువంటి ఆధీనము, ఆధిపత్యము కలిగినటువంటి వాడుగా ఉన్నాడని ఈ వాక్యంలో గమనిస్తున్న ప్రియులారా, కాంటెక్స్ట్ గమనిస్తే ఈ నూతన నిబంధన గ్రంథంలో ఆయన పస్కా పండుగ టైంలో యెరూషలేముకు వెళ్ళడం జరిగింది. పస్కా పండుగ మనకందరికీ తెలిసిన విషయమే. యూదులకు ఇది ప్రత్యేకమైనటువంటి పండుగ. యూదులు పస్కా పండుగను ఎందుకు ఆచరిస్తారు అని అంటే ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించినటువంటి ఆ విషయాన్ని గుర్తించి ఆ ప్రజలు ఏం చేస్తారంటే దేవునికి స్తుతులు చెల్లించడానికి, థ్యాంక్స్ చెల్లించడానికి ఏం చేస్తూ వస్తారంటే ఈ పస్కా పండుగను ఆచరిస్తారు. ఈ పస్కా టైంలో వేరు వేరు ప్రాంతాల నుంచి ప్రజలు యెరూషలేముకు వస్తారు. అది పరిపాటి. యెరూషలేము అనగానే రెండు కీలకమైనటువంటి ఆ భావాలు ప్రతి యూదునికి ఉంటాయి. అదేంటంటే అది ఫోకల్ పాయింట్ ఆఫ్ జూయిష్ వర్షిప్ అని ఒకటి, రెండవదిగా ఏంటంటే అక్కడ దేవాలయం ఉంటుంది అని వారు ఏం చేస్తారంటే ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఆ యేసు ప్రభు హిస్టారియన్స్ ఏమని మళ్ళీ ప్రస్తావిస్తూ వచ్చారంటే యేసయ్య జయప్రవేశం చేసినప్పుడు when Jesus entered into Jerusalem something happened. యూజువల్గా 40,000 పీపుల్ ఉంటారంట ఆ యొక్క పట్టణంలో, కానీ ఆ టైంలో దాదాపు the number has gone to 2 lakhs. 5,000 అది పెరిగిందంట. Oh, that's amazing. ఇదిలా ఉండగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 5 మందికి ఒక గొర్రె పిల్లను వధించడం అనేటువంటిది జరుగుతుంది ఆ పస్కా పండుగ టైంలో. నేను ఆలోచన చేశాను, 5 మందికి ఒక గొర్రె పిల్ల అంటే 2 లక్షల మందికి ఎన్ని గొర్రెలు కావాలి? అది దట్స్ రైట్. కీప్ థింకింగ్. పస్కా పండుగ టైంలో యేసు ప్రభు ఆ యెరూషలేములో జయప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఆ పస్కా పండుగ టైంలో ఆయన జయప్రవేశం చేస్తూ ఉంటే బాప్తిస్మా ఇచ్చే యోహాను గారి మాట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఆ యెరూషలేములోకి వస్తా ఉన్నాడు.
కాంటెక్స్ట్ మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లల, మరి ఈ పర్పస్ అంతటిని మనం చూస్తూ ఉంటే యేసు ప్రభు ఈ ప్రవచన వాక్యాన్ని అక్కడ నెరవేరుస్తున్నటువంటి రీతిని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా, చాలా ఖచ్చితంగా మనం చూడవచ్చు. యేసయ్య ఈ ప్రవచన వాక్యాన్ని ఫుల్ఫిల్ చేస్తుండగా ప్రజలందరూ ఏం చేస్తూ వచ్చారంటే ఆయనను స్తుతిస్తూ వచ్చారు, ఆయనకు పాటలు పాడుతూ వచ్చారు. ఈ ఉదయకాల సమయాన్ని రిజాయిస్ గ్రేట్లీ ఓ డాటర్ ఆఫ్ జాయన్, ఇది నా అంశం. రిజాయిస్ గ్రేట్లీ ఓ డాటర్ ఆఫ్ జాయన్. ఈరోజు ఈ మట్ల ఆదివార సందర్భంగా మనము దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని వాక్యంలో నుంచి మనము ఈ కాంటెక్స్ట్ లో ఏమి చూడొచ్చు అంటే ఇట్ ఇండికేట్స్ గాడ్స్ కేర్ ఫర్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజల పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ఆ శ్రద్ధ ఏంటో మనకి ఇక్కడ అర్థమవుతుంది. రెండవది ఏంటంటే ప్రేమైనటువంటి దేవుని వాగ్దానం చేయబడినటువంటి మెస్సయ్య ఆయన ఎవరు అంటే ఈ కాంటెక్స్ట్ లో మనం ఏమర్థం చేసుకోవాలంటే ఆయన నమ్మదగిన వాడు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సంగమా, దయచేసి ఈ ముందుకు వెళ్దాం. ఈ నమ్మదగిన దేవుడు ఈ కాంటెక్స్ట్ లో తన ప్రజలకు ఏమి నేర్పిస్తున్నాడంటే తన వాక్యం పట్ల ఆ విశ్వాసము కలిగి మనము ఆయన పైన ఆధారపడడం అనేటువంటిది నేర్పిస్తా ఉన్నాడు. మరొక చక్కని మాట, రిజాయిస్ గ్రేట్లీ ఓ డాటర్ ఆఫ్ జాయన్ అని ఈ కాంటెక్స్ట్ లో మనము ఈ నేపథ్యంలో మనం ఏమి గమనించగలమంటే ఈ ఆనందము మన యొక్క ఆరాధనలో కనబడుతుండాలి. ఈ యొక్క ఆనందము మన వ్యక్తిగత ఈ సామాజిక జీవితంలో కనబడుతుండాలి. ఈ ఆనందము మన సంబంధ బాంధవ్యాలలో కనబడుతుండాలి. ఈ ఆనందము మన పరిచర్య జీవితంలో ఇది కనబడుతుండాలి. ప్రియ సంగమా, యెరూషలేము జయప్రవేశాన్ని ఆయన జరిగించినటువంటి ఆ కారణం చూస్తూ ఉన్నప్పుడు చాలా చక్కగా ఈ జకర్యా ప్రవక్త గారు ఒక మాట ఇక్కడ రాస్తున్నారు. 9వ అధ్యాయం జకర్యా గ్రంథం 9వ వచనం, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దేవుడునై గాడిదను గాడిద పిల్లనికి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ మాట చూసిన ప్రియులారా, ఈయన నీ యొద్దకు వచ్చుచున్నాడు కదా. బిహోల్డ్ యువర్ కింగ్ కమ్స్ unto you, నీ దగ్గరికి వస్తూ ఉన్నాడని ఈ మాట మాట్లాడుతుంటే ఇక్కడ చాలా చక్కని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ రాజు ఆయన క్రొత్తగా వచ్చే రాజు కాదు. ఈయన this king has his origins in you and in your community. మీ సమాజంలో మీకు చెందిన వాడిగా మీ రాజు మీ దగ్గరికి వస్తున్నాడని ఈ ప్రవచన వాక్యంలో మనం గమనించాలి. హి ఈస్ నో స్ట్రేంజర్. దయచేసి గమనించాలి. ఇంకొక మాట ఏంటంటే ఈ రాజు ఈయన వాగ్దానం చేయబడినటువంటి వాడు అని మనకు అర్థమవుతుంది. ఈ రాజు కేవలం ఒక చిన్న గుంపుకే రాజు కాదు, కానీ ఆయన ఏమని రాస్తాడంటే యూఫ్రటీస్ నది మొదలుకొని అదిగో భూమి కంతుల వరకు ఈయన ఏలుగానే రాస్తున్నాడు. ప్రియులారా, అంటే ఉన్నటువంటి పాయింట్ దగ్గర నుంచి టు ద అటర్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ హి విల్ బి రైనింగ్ అని చెప్పి ఈ వాక్యంలో రాయబడుతుంది. బిహోల్డ్ యువర్ కింగ్ కమ్స్. ఇదిగో రెండవదిగా ద కమింగ్ ఆఫ్ దిస్ కింగ్ ని మనం ఆలోచన చేస్తా ఉంటే మీరు ఆనందించాలి. మీరు ఖచ్చితంగా యూ షుడ్ షౌట్ అవుట్ బికాస్ యువర్ కింగ్ కమ్స్ టు యు అనేటువంటి మాట ఇక్కడ గమనించాలి. షౌటింగ్ ట్రయంఫ్ అనేటువంటి మాట ఇది. ఉల్లసించుడి అంటే షౌటింగ్ ట్రయంఫ్, విజయ కేక మీరు వేయండి, బిగ్గరగా మీరు ప్రకటించండి, బిగ్గరగా మీరు జయ ధ్వనులతో మీరు ఆ యొక్క రాజులు మీరు వెల్కమ్ చేయండి. మీలో ఏం కనపడాలంటే లోకం మిమ్మల్ని చూస్తున్నప్పుడు విజయ సంకేతాలు కనపడాలి. మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ రాజు ఆయన సాధారణమైనటువంటి రాజని ఆ ప్రజలు గుర్తించాలి. సుమా, అందుకనే సీఎం కుమారి మీరు ఏం చేస్తున్నారంటే మీరు ప్రొక్లైమ్ ఇట్ లౌడ్, షౌట్ ఇట్ ట్రయంఫ్ అని ఈ మాట మరి ప్రస్తావించడం అనేటువంటిది జరుగుతుంది. ఒక మంచి సందేశం ఏంటంటే మీ రాజు మీ దగ్గరికి వస్తున్నాడు. ఎవరో ఆయన స్ట్రేంజర్ అని మీరు ఆయన పట్టించుకోకుండా ఉండవచ్చుమా. అందుకని కీర్తన 24లో ఎదుగో మీ రాజు మీ దగ్గరికి వస్తున్నాడు, మీరు సీయోను కుమారి మీ తలలు పైకెత్తుకొనండి, మీ గుమ్మములారా మీ గుమ్మములు పైకెత్తుకొనండి అని ఈ వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రిపేర్ టు రిసీవ్ యువర్ కింగ్ when he comes to you. మీ రాజు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను వెల్కమ్ చేయడానికి ఆయనను సిద్ధపరిచి మీరు ఆయనను మరి వెల్కమ్ చేయడానికి సిద్ధపడి ఉండండి అని ఈ వాక్యంలో మనం గమనించుదాం. ప్రియ సంగమా, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు యూదా ప్రజలకి ఏంటంటే ఆ చెరకుని పోయినటువంటి వాళ్ళు రిటర్న్ అయ్యారు. దే హావ్ కమ్ బ్యాక్ టు జెరూసలేం. యెరూషలేముకి వచ్చిన తర్వాత
వారికి ఈ మాటలు చూస్తూ ఉంటే మీ రాజు మీ దగ్గరికి వస్తున్నాడు అన్నటువంటి మాట, ఆయన ఎలా వస్తున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన రీతిగా దీనిని పోర్ట్రేట్ చేయడం జరిగింది. మరి పెద్దలు శ్రీ జి ప్రసాద్ గారు వారి ప్రార్థనలో ఈ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం ఈ 9వ వచనాన్ని చాలా చక్కగా ప్రార్థనలో వారు దేవుని చెంత దానిని ప్రస్తావించడం అనేటువంటిది గమనిస్తున్నాం. చూడండి, ఆయన మీ చెంతకు మీ రాజు వస్తున్నాడు. మీ దుఃఖ దినములు అయిపోయాయి. దట్ ఇస్ ద పాయింట్ హియర్. మీ దుఃఖ దినములు అయిపోయాయి. హోప్లెస్ డేస్ అయిపోయాయి. మీకు హెల్ప్లెస్ డేస్ అయిపోయినాయి. ఇంకా మీ వేదన దినములు అవి అంతమైపోయాయి. మీ జీవితానికి ఈ రాజు వచ్చి ఏం చేస్తున్నాడంటే మీ జీవితంలో ఒక న్యూ బిగినింగ్ ఇవ్వడానికి ఆయన వస్తున్నాడని ఈ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లరా, యువర్ కింగ్ కమ్స్ టు యు అనేటువంటి మాటలో బాగా గమనించాలి. నేను ఎప్పుడు ఆలోచన చేస్తున్నటువంటి మాట, దిస్ ఇస్ వెరీ పర్సనల్. ఇది చాలా వ్యక్తిగతమైనటువంటిది. మీ రాజు మీ దగ్గరికి వస్తున్నాడంటే చాలాసార్లు అంటే నా దగ్గరికి అంటే ఎస్ నీ దగ్గరికి వస్తున్నాడు. ఇట్ ఈస్ వెరీ పర్సనల్. emphasizes a personal and a covenantal relationship between the king and the people. రాజుకు తన ప్రజలకు ఉన్నటువంటి ఒక నిబంధన సంబంధమైన ఒక బంధం ఉంటే ఆ బంధాన్ని ఇక్కడ ఈ సేవకుడు ఈ ప్రవక్త మరి సూచిస్తున్నట్లుగా వాక్యంలో గమనిస్తున్న ఇజ్రాయేల్ ప్రజలకు their history was very turbulent. చాలా భయకంపితమైనటువంటి చరిత్ర వాళ్ళకి. అనేకమైనటువంటి రాజుల వారిని దండెత్తినటువంటి రీతిని మనం చూస్తాం. అలాంటి కాంటెక్స్ట్ లో వాళ్ళ హిస్టారికల్ కాంటెక్స్ట్ లో మనం చూస్తే ఫారెన్ రూలర్స్ అనేటువంటి వాళ్ళు చాలా మందిని చూశారు. కానీ వాగ్దానం చేయబడినటువంటి ఈ రాజు ఎలాంటి వాడు అని అంటే ఆయన చాలా వ్యత్యాసం కలిగినటువంటి వాడు. ఇదిగో నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. నీ దగ్గరికి వస్తున్నటువంటి ప్రక్రియలో బాగా గమనించు. నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడినై గాడిదను గాడిద పిల్లలకి నీ ఎదుకు వచ్చుచున్నాడు. ప్రసంగమా, ఈ సందేశము యూదా ప్రజలకు ఒక నిరీక్షణ ఇచ్చే సందేశం. ఈ సందేశము యూదా ప్రజలను ఎంకరేజ్ చేసే సందేశం. వాడు ఒకవేళ అనుకుంటారు ఈ రాజు ఉల్లసించండి అన్నారు, బాగానే ఉంది, బహుగా సంతోషించండి అన్నారు, బాగానే ఉంది. కానీ వాట్ కైండ్ ఆఫ్ కింగ్ ఈజ్ హి? వాట్ కైండ్ ఆఫ్ ఎలాంటి రాజు ఈయన? ఈజ్ హి లైక్ దిస్ బాబిలోనియన్ కింగ్స్? ఈ అన్య రాజులాగా ఈయన కూడా ఉంటాడా అంటే నో, కాదండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లలకి నీ ఎదుకు వచ్చుచున్నాడు. ద నేచర్ ఆఫ్ దిస్ కింగ్, నీతిపరుడు అంటే అతనికి ఆ ఎథికల్ అండ్ మారల్ పర్ఫెక్షన్ ఆయనలో ఉంది. మంచి మాట ఇది. ఆయనలో ఈ నైతిక, ఈ పర్ఫెక్షన్, సంపూర్ణత, ఈ విలువలతో కూడినటువంటి రాజుగా, నీతిపరుడుగా ఆయన నీ దగ్గరకు వస్తున్నాడంటే ఈ రెండు చూసినప్పుడు he has the character of God. దేవుని గుణము ఆయనలో ఉంది అని చెప్పడానికి ఈ ప్రవక్త ఇష్టపడి ఆ మాటను ప్రవచిస్తున్నాడు యూదా వారికి. ఈరోజు మనకు ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దయచేస్తా ఉన్నాడు. ఆయన రక్షణ గలవాడు అయినటువంటి వాడు అంటే ఒక మాట, రక్షణ అనేటువంటిది బాగా గమనించాలి. ఇక్కడ రక్షణ అనేటువంటిది ఒక జయ సంకేతం ఇస్తా ఉంది. ఇంకొకటి ఏంటంటే ప్రజలను విడిపించేటువంటి, ప్రజలను రక్షించి వారి కొరకే ఒక నవీనమైనటువంటి ఒక బంధంలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడని ఈ ఉదయకాలన మనం గమనించవచ్చు. ప్రేమైనటువంటి దేవుడు, ఆయన తీసుకుని వచ్చేటువంటి రక్షణ అది భూ సంబంధమైనటువంటి ఈ యుద్ధోపకరణములతో ఆయన రావట్లేదు. ఆయన
ఈ భూ సంబంధమైనటువంటి యుద్ధ రథములతో వచ్చి ఆయన తన ప్రజలకు విజయాన్ని, జయాన్ని లేదా రక్షణని ఇవ్వట్లేదు. ఆయన ప్రేసమ్మ ఆయన దీనుడిగా వస్తున్నాడు. ఆ దీనుడిగా వస్తున్నటువంటి దానికి ఒక చాలా చక్కని డిస్క్రిప్షన్ కింద ఉంది. ఆయన గాడిద పిల్లనికి మీదకు ఆయన వస్తున్నాడు. అంటే ఆయన దీనత్వాన్ని ధరించుకొని ఈజ్ పుట్ ఆన్ దట్ హ్యూమిలిటీ. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన మీదకు వస్తున్నాడు. ఈ గాడిద పిల్లలు, ఈ ప్రస్తావన చాలా చక్కగా సువార్త మరి ఈ గ్రంథకర్తలు చాలా చక్కగా రాశారు. ఈ గాడిద పిల్లల మీద రావటం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ హ్యూమిలిటీ. ఇట్ ఈస్ ఎ సైన్ దట్ ఎ కింగ్ కమ్స్ విత్ పీస్. సమాధానంతో ఒక రాజు వస్తున్నాడని ఇది తెలియజేయటం అనేటువంటిది. అందుకని జకర్యా గారు కూడా ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన వస్తూ సమాధాన సందేశాన్ని ఆయన తీసుకుని వస్తున్నాడు మీ కొరకు. అగైన్ పర్సన్ ఈ మెస్సయ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే హి ఇస్ కమింగ్. హౌ ఇస్ హి కమింగ్ అని చెప్పేసి అన్నప్పుడు హి కమ్స్ ఇన్ విత్ ద మెసేజ్ ఆఫ్ పీస్. హౌ డస్ హి కమ్ అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆయన ఎదుగో ఈ గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నప్పుడు ఆ ఆశుడిని చూసి మీరు భయకంపితులు కావాల్సిన అవసరం లేదు, కానీ మీరు సమాధానంతో మీరు ఆయనను ఆరాధించవచ్చు అన్నటువంటి అర్థం ఇస్తుంది. దయచేసి గమనించాలి. ఆయన వస్తూ దేనికి వస్తున్నాడంటే ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి, ఆయన సింహాసనాసనుడై ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వస్తున్నాడు. ప్రియ సంఘ, ఈ విషయాన్ని చూస్తున్నప్పుడు ఆయన యెరూషలేములో జయప్రవేశం చేస్తున్నప్పుడు he was coming to make Jerusalem. జెరూసలేమును ఎలా చేయడానికి వచ్చాడు? యెరూషలేము ప్రజలకు మరి ఎలాంటి పరివర్తన ఇవ్వడానికి వచ్చాడు? యెరూషలేములో ఎలాంటి మార్పులు తీసుకుని రావడానికి వచ్చాడు? కేవలం ఆ యెరూషలేము వారికైనా లేదా ఈరోజు మనకు కూడా? అవును ప్రియులారా, ఈరోజు మనకు కూడా ఆయన వస్తున్నాడు. మన క్షేమము కోరి వస్తున్నాడు. మన యొక్క దీవెన కోరి ఆయన వస్తున్నాడు. He was coming to make Jerusalem the joy of the whole earth, from where streams of mercy could flow to all humanity. సమస్తమైన మానవాళికి ఈ కనికరముతో కూడినటువంటి ఈ యొక్క జలాలు పారునట్లు ఆనందముతో సర్వ ప్రపంచము ఆయన పట్టుకుడినట్లు ఈ కార్యాన్ని దేవుడు జరిగించడానికి యెరూషలేము జయప్రవేశాన్ని చేస్తా ఉన్నాడు. ఓ సీయోను కుమారి, నువ్వు బహుగా సంతోషించాలి, నువ్వు ఉల్లాసంతో ఉండాలని ఈ మాట దేవుని వాక్యంలో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సంఘమా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు ఒక కాంట్రాస్ట్ కనబడుతుంది. ఆ కాంట్రాస్ట్ ఏంటంటే, ప్లీజ్ లిసన్ టు దిస్. on one hand Jesus was riding on a donkey. ఆ గాడిద పిల్ల మీద ఆయన వస్తా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా బట్టలు వేసి దారి పొడిగిన వారు మరి చెట్ల కొమ్మలు నరికి వేసి ఆయన ఎదుట ఉంచి ఆయనకు జయజయలు పలుకుతున్నారు. ఎదుగా హోసన్నా అంటున్నారు, దావీదు కుమారుడికి జయం అంటున్నారు. ఈ మాటలన్నీ కూడా దీస్ ఆర్ ద టైటిల్స్ దట్ ఆర్ ఫిట్ ఫర్ ద మెస్సయా, కింగ్. ఈ మెస్సయాగా గుర్తించబడినటువంటి రాజుకు సమముగా ఉన్నటువంటి టైటిల్స్ ఇవి, బిరుదులు ఇవి. ప్రేమైనటువంటి దేవుని గారు, ఇలాంటి రాజు వస్తుండగా ఆన్ వన్ హ్యాండ్, ఇంకొక వైపు చూస్తే ఆ రోమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క నేపథ్యం ఏంటంటే బాగా గమనించాలి. రాజులు జయప్రవేశం చేసేటువంటి ఆ రోమన్ పాలకులు ఎలా వస్తారంటే, కొంతమంది పెద్ద పెద్ద రథద్రాల మీద వస్తూ ఉంటారంట. మరి కొంతమంది ఏం చేస్తూ వస్తారంటే, కొన్నిసార్లు చాలా కఠోరమైనటువంటి ప్రొసెషన్ వాళ్ళు కలిగి వాళ్ళు ఉంటూ ఉంటారు. ఆ యొక్క ప్రక్రియలో రోమన్స్ విక్టోరియస్ మార్చ్ లో ఏముంటుందంటే, దే టేక్ స్పాయిల్స్ ఫ్రమ్ ద వార్. ఆ యుద్ధంలో గెలిచినటువంటి అవన్నీ కూడా వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఊరేగింపులో అవన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ యుద్ధంలో గెలుచుకున్న ఆ ప్రదర్శన చేస్తూ వాటినన్నింటినీ లాంగ్ ప్రొసెషన్స్ లో తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, ముందు మ్యూజిక్ ప్లే చేసుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారంట. మ్యూజిక్ ప్లే చేసుకుంటూ వెళ్తూ ఉంటే వెనకన ఎవరు వస్తుంటారంటే, సంఖ్యలు వేయబడి వాళ్ళు ఎవరంటే ప్రిజనర్స్ ఆఫ్ వార్, ఎవరినైతే కొల్లగొట్టుకుని వచ్చారో వాళ్ళకు సంఖ్యలు వేసుకుని వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ వచ్చేటప్పుడు
వాళ్ళ యొక్క మూలుగులు, వచ్చేటప్పుడు వారి యొక్క ఆర్తనాదాలు, వారి యొక్క కేకలు వినపడకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రంపెట్స్ పెట్టుకుని, ఈ డ్రమ్స్ పెట్టుకుని వాయించుకుంటూ వారి మూలుగులు ఆర్తనాదాలు వినపడగా వాటిని సద్దుమణికి చేస్తూ వస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రోమన్స్ ముందుకు వస్తారంట. కొంతమంది ఏం చేస్తూ వచ్చారంటే ఈ ప్రక్రియలో మరి ఏనుగుల మీద, ఏనుగుల ఆ రథాల మీద ఈ పాలకులు వచ్చేటువంటి వారంట. నేను ఇదివరకు ప్రస్తావించాను, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గొప్ప గొప్ప ఈ రథాల మీద సింహాలు ఆ రథాలను లాక్కులు వస్తుంటే అలాంటి రథాల మీద కొంతమంది మరి వచ్చేటువంటి వారంట. మాటలు చెప్పాలంటే ఆ లోక సంబంధంగా ఈ రోమన్ ఈ మార్చ్, ఈ ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ దిస్ రోమన్ కింగ్స్ ఉంటే అది ఎలా ఉంటుందంటే ప్రజలకు భయకంపితులు చేసేటువంటిదిగా ఉంటుందంట. ప్రజలు కదా దాని జోలికి మాకెందుకయ్యా అని చెప్పి కామ్గా ఉండేటువంటి పరిస్థితుల్లోనికి వస్తూ ఉంటారంట. హెయిల్ సీజర్, హెయిల్ సీజర్ అని సీజర్ను గట్టిగా మరి ఆయనను మెచ్చుకుంటూ వాళ్ళు వెళ్ళేటువంటి ఆ విషయాలు కనబడుతున్నాయి. ప్రేమైనటువంటి సంగమ, అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే ఆయన గాడిద మీద, ఆ గాడిద పిల్లతో ఆ యెరూషలేము జయ ప్రవేశాన్ని ఆయన చేస్తున్నాడు. ఒక రైటర్ అంటాడు, ఏదో ఇట్ వాస్ లైక్ ఎ ఫన్ ఫెయిర్, ఇట్ వాస్ లైక్ ఎ ఫన్ ఫెయిర్, హార్డ్లీ ట్రయంఫ్, ఇట్ వాస్ ద పావర్టీస్ ఓన్ ట్రయంఫ్ అని చెప్పి ఒక రైటర్ మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన సంగమ, దయచేసి గమనించాలి, ఆయనకు రథ గుర్రాలు, యుద్ధ గుర్రాలు లేవు కానీ ఒక గాడిద పిల్ల, ఆయనకు పెద్ద సైన్యం లేదు కానీ ఆయన చుట్టూ ఆయన శిష్యులే, ఆయన చేతిలో కత్తులు లేవు, గుదియలు లేవు కానీ ఆయనకున్నది దేవుని వాక్యమే. ప్రియులారా, ఆయన ఏ రాజ్యాన్ని జయించుకోలేదు కానీ ఆయన హృదయాలను జయించటానికి, ఆ హృదయాలను ఆయన ఉండటానికి ఒక స్థావరముగా, దేవాలయముగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు పెద్ద సింహాసనం ఈ లోకంలో లేదు కానీ ఒకవేళ సింహాసనం అంటూ ఉంటే ఆయన సింహాసనం ఏంటంటే సిలువే ఆయన సింహాసనం. ఆయనకు ఒకవేళ కిరీటం అంటూ ఉంటే వాట్ ఈస్ హిస్ క్రౌన్ అంటే క్రౌన్ ఆఫ్ థార్న్స్, ఎందుకో ముళ్ళ కిరీటమే ఆయన కిరీటం ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భాల ఈ యెరూషలేము జయ ప్రవేశాన్ని గమనిస్తున్నటువంటి ఆ యేసయ్యని గమనిస్తూ ఉంటే, వాగ్దానం చేయబడినటువంటి మెస్సయాను గమనిస్తుంటే ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్ గా, లేదంటే కదా సమాధాన రాజుగా వెళ్తూ ఉన్నాడు. ఆ సమాధాన రాజును మనం ఎలా చూస్తున్నామంటే ఆయన ఒక సర్వెంట్ కింగ్ గా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలిగింది కాక. కొంచెం మనం ముందుకు వస్తాం. ప్రియమైన దేవుని, ఈయన ఎందుకు వస్తున్నాడంటే మన జీవితంలో ఒక నవ ఆరంభాన్ని తీసుకుని రావటానికి, ఒక నూతన శుభారంభాన్ని మన అన్ని విభాగాలలో మరి తీసుకుని రావటానికి, దేవుని ప్రజలలో ఒక నవ చైతన్యాన్ని తీసుకుని రావడానికి ఆయన యెరూషలేము జయ ప్రవేశాన్ని ఆయన గావిస్తున్నాడని మనం గమనించాలి. ఈ జయ ప్రవేశంలో రెండు పదాలు ఉన్నాయి ప్రియులారా. ఇక్కడ ఏంటంటే ఒకటి ఆ సాత్వికం కనబడుతుంది, రెండవది ఘనత కనబడుతుంది. మీక్నెస్ అండ్ మాజెస్టీ. లుక్ ఎట్ దిస్ మీక్నెస్. ఈ యొక్క గాడిద పిల్ల మీద వెళ్తూ ఉంటే ఖర్జూర వృక్షాలు పట్టుకొని జేజేలు పలుకుతూ ఉన్నారు. మరి ఆయనకు పాటలు పడుతుంటే మీక్నెస్ కనబడుతుంది. మాజెస్టీ ఎక్కడ కనబడుతుంది అంటే బిహోల్డ్ యువర్ కింగ్ కమ్స్. ఈ ప్రవచన వాక్యము దేవుడు యేసయ్య జయ ప్రవేశంలో అది జరిగిస్తూ ఉంటే అక్కడ వైభవం కనబడుతుంది, అక్కడ ఘనత కనబడుతుంది. గ్రహం కెండ్రిక్ అనేటువంటి ఒక సాంగ్ రైటర్ ఆయన ఈ మాట అంటాడు, మీక్నెస్ అండ్ మాజెస్టీ, మ్యాన్హుడ్ అండ్ డెయిటీ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ద మ్యాన్ హూ ఇస్ గాడ్. ఈ యొక్క సాత్వికము, ఘనత, ఈ యొక్క మనిషిగా, ఈ దైవంగా రెండు ఒక పర్ఫెక్ట్ మిళితమైనటువంటి విషయాలు ఆ యేసయ్యలో కనబడుతుంది. ద మ్యాన్ హూ ఇస్ గాడ్, దైవ మానవుడిగా ఇక్కడ మనం చూస్తున్నాం. లార్డ్ ఆఫ్ ఇటర్నిటీ డ్వెల్స్ ఇన్ హ్యూమానిటీ. ఎందుకంటే నిత్యత్వపు ఆ ప్రభువు ఆయన ఎక్కడున్నాడంటే మానవునిలో ఆయన ఉన్నాడు. నీల్స్ ఇన్ హ్యూమిలిటీ. ఎందుకో ఈ యొక్క సాత్వికముతో, ఆయన వినయముతో, తగ్గింపుతో ఆయన మోకాడు ఉంటున్నాడు. మోకాడు నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే తన శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. నీల్స్ ఇన్ హ్యూమిలిటీ అండ్ వాషెస్ అవర్ ఫీట్. మన పాదాలు ఆయన కడుగుతున్నాడు. ఓ వాట్ ఎ మిస్టరీ! ఓ ఎంత గొప్ప మర్మం ఇది. మీక్నెస్ అండ్ మాజెస్టీ. బౌ డౌన్ అండ్ వర్షిప్.
your God, this is your God. ఇలాంటి ప్రభువు ఆయన మీ దేవుడు, ఆయన మన దేవుడు. ఆయనకి ఏమి చెల్లించచ్చు అంటే ప్రేమ దేవుళ్ళరా, మనం చేసేది ఒకటే, మనము శిరస్సు వంచి మనము సాగిలపడి ఆయన ఆరాధించవలసినటువంటి వారికి రోజు ఉన్నామని దేవుని వాక్యంలో దేవుడు కోరుతా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని సమాజంలో ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు చూసేలా ఎంత అద్భుతమైనటువంటిది. హీ కమ్స్, ఒకటి కాంటెక్స్ట్ చూసాము, రెండవదిగా ఆయన వచ్చే రీతిని మనం గమనిస్తున్నాము. దయచేసి రండి, మీ చేత బైబిల్స్ ఉంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఒకసారి చదువుదాం. మీ బైబిల్స్ ఉంటే మరి యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అమ్మా కంటి చూపును బట్టి ఆయన తీర్పు తీర్చడు, తాము విను దానిని బట్టి నీతిని బట్టి ఆయన పేదలకు తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను, తన వాగ్దండము చేతను లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత. ప్రేమైనటువంటి దేవుళ్ళారా, ఈ రాజు ఇదే అండి, ఇదే కాంటెక్స్ట్ లో యెషయా గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. మనం జకరియా ప్రవక్తను కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ కింగ్ అని చెప్తే ఇది ఇలాంటి రాజు ఈయన. సాత్వికం ఉంది, ఘనత ఉంది. ఆయన ఏం చేస్తున్నాడంటే మనుషుల చెందలు తన బిడ్డల దగ్గరికి ఆయన వస్తున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ కింగ్డమ్, ఎలాంటి రాజ్యం ఈయనది అని ఎప్పుడైనా ఆలోచన చేశారు? ఆయనను రాజుగా జయప్రవేశం చేస్తున్నటువంటి ఆయన మెస్సయ్యగా ప్రజలు చూసి ఆయనకు జయజయలు పలుకుతూ ఆయనకు నమస్కరించి ఆయన ఆరాధించేటువంటి బిడ్డలుగా ఆయన చేస్తున్నాడు. ఆయన రాజ్యం ఎలాంటిది అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు ఈ మాట చాలా గొప్పది. యేసు ప్రభు దగ్గర నిలబడి పిలాతు ఏమంటాడంటే, మరి యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో మరి ఈ మాటను మనం చూస్తాం. పిలాతు దగ్గరకు వచ్చేసి ఏమంటాడండి, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఇదిగో ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుతున్నట్లు ఇదిగో నేను పోరాడుతాను, నా సేవకులు పోరాడతారు, నా రాజ్యము ఇదిగో ఈ సంబంధమైనది కాదని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పిల్లలతో మాట్లాడుతున్నాడు. ప్రియ సంగమా, దయచేసి గమనించాలి, ఆయన రాజ్యం ఎలాంటిది, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ హిస్ కింగ్డమ్ అని ఆలోచన చేస్తే ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఆయన రాజ్యము ఏంటంటే అంతం లేనిది ఉంటుంది. ఆయన రాజ్యము ఇదిగో సర్వ భూమికి వ్యాపింపజేసే రాజ్యం ఆయనది. ఆయన రాజ్యము రక్షణతో కూడినటువంటిది, ఇదిగో నీతితో కూడినటువంటిది, అది దీనత్వంతో కూడినటువంటిది, సాత్వికంతో కూడినటువంటిదని మనం వాక్యంలో గమనిస్తున్నాం. బాగా ఇవి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాన చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి ఒక దైవజనుడు మాట్లాడాడు. వాట్ కైండ్ ఆఫ్ కింగ్డమ్ ఇట్ ఈస్ అంటే హిస్ కింగ్డమ్, ఇన్ హిస్ కింగ్డమ్ ఆయన రాజ్యంలో డిసైపుల్స్ ఆర్ హిస్ కోర్టియర్స్. ఇదిగో యొక్క శిష్యులు ఆయన రాజ్య పాలకులుగా లేదంటే భటులుగా ఉంటారు. అదేంటంటే ఆయన రాజ్యంలో టు సిట్ అట్ హిస్ ఫీట్ ఇస్ ద గ్రేటెస్ట్ ఆనర్. ఆయన పాదాల చెంత కూర్చోవడం అనేటువంటిది ఒక గొప్ప ఘనత ఆయన ఇస్తున్నటువంటిది. ఇంకొక మాట, టు లిసన్ టు హిమ్ అండ్ obeying his commands is the true dignity and true magnificence. ఇదిగో ఆయన దగ్గర కూర్చుని ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయన కట్టడలను మనం నెరవేర్చడం అనేటువంటిది నిజమైనటువంటి గౌరవము, అది నిజమైనటువంటి వైభవం అని చెప్పి మరి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. వాట్ కైండ్ ఆఫ్ కింగ్డమ్ ఇట్ ఈస్, where it makes fishermen nobles and peasants princes while they remain fishermen and peasants still. ఎలాంటి రాజ్యం అంటే ఆ జాలలను కాస్త
కదా ఉన్నతమైన వాడనగా చేస్తాడు. ఈ రైతులను కాస్త, కార్మికులను కాస్త ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన చాలా ప్రత్యేకమైన రీతిలో రాజకుమారులని చేస్తున్నాడు. అయితే ఈ లోకంలో దే రిమైన్ as fishermen and peasants still. దయచేసి గమనిస్తాం ప్రేమైనటువంటి దేవుళ్ళరా, ఆయన రాజ్యంలో ఎవరు ధనవంతులు అంటే విశ్వాస సంబంధమైనటువంటి రీతిలో ఎవరైతే బలంగా ఉంటారో దే ఆర్ ద రిచెస్ట్ in his kingdom అని ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. దయచేసి గమనించాలి, ఆయన రాజ్యంలో ఆయన ఎలాంటి శక్తితో ఏలుతాడు. The power by which he rules his people is loving words of truth and grace. ఏదో సత్య వాక్యాలతో, సత్యమైనటువంటి వాక్యముతో, కనికరము కలిగినటువంటి మాటలతో ఆయన తన రాజ్యంలో తన ప్రజలను ఏలుతాడు. ప్రేమైనటువంటి దేవుళ్ళారా, దయచేసి గమనించండి, వాట్ కైండ్ ఆఫ్ కింగ్డమ్ ఇట్ ఈస్ అని చెప్పేసి అంటే ఆయన రాజ్యంలో he doesn't claim to be their superior. మీకంటే నేను పైన బాస్ అని మాట్లాడట్లేదు, కానీ ఆయన ఏమంటాడంటే he is there as a servant of all. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈ ఉదయకాల సమయాన ఈ యొక్క యెరూషలేము జయప్రవేశం గావించబడుతున్నటువంటి ఈ ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తున్నప్పుడు ద నేచర్ ఆఫ్ హిస్ కింగ్డమ్, ఆయన రాజ్యాన్ని మనం గమనిస్తున్నాం. మీకందరికీ ఏంటంటే నేను ఉన్నతుడని చెప్పడం కాదు, కానీ అందరికీ ఏమంటున్నాడంటే నేను సేవకుడిగా ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు. He is coming as a servant king unto you to serve you and to give you dignity and honor అని ఈ ఉదయకాలంలో దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియ సంగమా, ఇక్కడ క్రీస్తు జయప్రవేశము జరిగిస్తున్నటువంటి టైంలో అక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. ప్రజలు దూరం నుంచి చూస్తున్నారు. అక్కడ చూస్తున్నటువంటి ఆ టైంలో మత్తయి భక్తుడు రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నాడంటే ఆ యెరూషలేము ప్రజల్లో ఆ చూస్తూ ఉంటే వాస్తవానికి the place where they gathered, the entire place shook అనేటువంటి మాట ఉంటుంది. వాస్తవానికి ఈ గ్రీక్ భాషలో దానికి అర్థం ఏంటంటే సెస్మిక్ ఇంప్లికేషన్స్ ఉన్నాయంటారు. అంటే అక్కడ భూమి ప్రకంపించింది అనేటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని తీసుకుని రావడం జరుగుతుంది. క్రౌడ్ అండ్ క్రైస్ట్, చివరికి పాయింట్ ఇది ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ ప్రజలు ఎలా ఉన్నారు, క్రీస్తుతో ఏం చేస్తున్నారు అన్నటువంటిది మనం దయచేసి గమనించాలి. యేసు ప్రభువు అయితే ఈ లోక గౌరవాన్ని కానీ, ఈ లోక మహిమనే కానీ, ఈ లోక రాజ్యాన్ని కానీ ఆయన దేనిని ఆశపడలేదు. బాగా గమనించాలి ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఇవన్నీ విషయాలు గమనిస్తుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిసయ్యులు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారే, బాబు చూడండి ఈయన చూడండి ఒకసారి, ఈయన వల్ల ఏం లాభం, నీకు ఏం లాభం చెప్పు. You see that you are not accomplishing anything. You are not gaining anything out of this. ఈ మెసేజ్ అంటున్నారు, అంత మాట్లాడుతున్నారు, కానీ what do you gain? ఏం లాభం ఉంది నీకు అని చెప్పు అని మాట్లాడుతున్నారు. What have you accomplished? ఇదిగో లోకమంతా ఆయన వెంట వెళ్తా ఉందని చెప్పి యోహాను భక్తుడు ఆయన పుటల్లో రాస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుళ్ళారా, ఆయన మెస్సయ్యగా గుర్తించినటువంటి ఆ విషయాన్ని గమనించి ఈ పరిస్థితులు ఏం చేశారంటే భయపడ్డారు. వాళ్ళ స్పందనలో ఫియర్ ఉంది, వారి స్పందనలో ద్వేషం ఉంది, వారి స్పందనలో హారం ఉంది. యేసు ప్రభువును చూస్తున్నటువంటి ప్రజలు, హోస్తానకు కలుగుతున్నటువంటి ప్రజలు కొంతమంది ఉన్నారు. ప్రసంగంగా దయచేసి గమనిస్తాం, క్రౌడ్ అండ్ క్రైస్ట్, ఈ క్రౌడ్ ఆ ప్రజలు ఎట్లా స్పందించారు, జేజేలు కలుగుతున్నారు. ఎవరైనా ఒక డ్రోన్ తీసుకుని ఆ డ్రోన్ పట్టుకుని పైకి వేసి ఏరియల్ వ్యూ కనుక తీసుకుంటే, ఒక డ్రోన్ కెమెరా డ్రోన్ పెట్టుకుని పైన ఏరియల్ పైనుంచి కనుక చూస్తూ ఉంటే ఎవరు కనపడతారంటే ఇద్దరు గుడ్డి వీక్షకులు బాగైతారు కదా, వాళ్ళు కనపడుతున్నారు. ఎవరు కనపడతారంటే బహుశా ఆ యేసు ప్రభు అద్భుతాలు చూసినటువంటి ప్రజలు కనపడుతుంటారు. ఇంకా మూలన ఎవరు కనపడుతుంటారంటే ఆ జాలర్లు కనపడుతుంటారు, ఫిషర్మెన్ జాలర్లు, యేసు ప్రభు శిష్యులు కనపడుతుంటారు. ఇంకొక క్రౌడ్ ఎవరంటే ఇదిగో ఈయన మెస్సయ్య అని మేము కేకలు వేస్తున్నాం. కారణం ఏంటంటే ఈయన కార్యాలు చాలా గొప్పగా ఉన్నాయి అనుకున్నారు.
ఆ క్రౌడ్ కూడా కనపడుతుంది. ఆ ఏరియా వీళ్ళు చూస్తూ ఉంటే ఈ ప్రజలు కూడా ఏంటయ్యా వీళ్ళు కొంచెం వ్యత్యాసం ఉన్నారు, యేసే నిజంగా అర్థం చేసుకున్నారు, వీళ్ళు యేసే వెంట వెళ్తున్నారు కానీ వీళ్ళు యేసయ్యను వెంబడించేవాడు నిజంగా వెంబడించేవాడా అనుకూలంగా కనపడుతున్నారు లోకంపై. ఆ గుంపు ఏం చేశారంటే ఈ యేసయ్యను ఎలా చూశారు అంటే ఒక రాజకీయ విషయాన్ని చూశారు. ఈ రోమన్ ప్రజల నుంచి మేము వీళ్ళ బారి నుంచి మేము బయటపడాలంటే మాకంటూ ఒక వేరే ఆల్టర్నేటివ్ కావాలి. ఈయనైతే మాకు ఒక ఆల్టర్నేటివ్ కనపడుతున్నాడు, ప్రత్యామ్నాయం. యేసయ్యను ఒక హీరోయిక్ ఫిగర్ గా చూసి ఈ రోమన్ డామినేషన్ నుంచి మేము ఏం చేయాలంటే మేము తప్పించి ఈయనను పెట్టుకుంటాం అన్నట్లుగా వాళ్ళు ఏం చేశారంటే ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుళ్ళ వీళ్ళకి అర్థం కాలేదు యేసయ్య యొక్క ఈ పర్పస్. కేకలు వేస్తానే ఉన్నారు, పాటలు పాడుతానే ఉన్నారు, జయ సంకేతాలు ఇస్తానే ఉన్నారు, హోసన్నాలు మరి మారుమోగుతున్నాయి ప్రాంతంలో. కానీ ఆ యేసయ్య వచ్చినటువంటి ఉద్దేశాన్ని కొంతమందికి అర్థం కావట్లేదు. ప్రేమైన దేవుళ్ళ మరుసటి రోజు దేవాలయంలోకి పోయి ఆ రూకలు మార్చు ఆ బల దగ్గరికి పోయి ఆ బలను తిప్పి వేస్తా ఉన్నప్పుడు కొరడాలు పట్టుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే రూకలు మార్చు వారిని అప్పుడు ఉన్నటువంటి వాటిని బయటికి తోలి వేస్తా అంటే ఏంటండి ఆయన వాట్ ఈస్ ఏం చేస్తున్నాడు? మేమేందో జాగ్రత్తగా ఆయన రాబట్టుకోవాలనుకున్నాం కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? పిల్లల వారికి అర్థమైంది ఏంటంటే ఈ మెస్సాయ కూడా అర్థం చేసుకున్నటువంటి పొలిటికల్ మెస్సాయ కాదు, కానీ ఆయన దేవుడు వాగ్దానం చేసిన మెస్సాయ, ఆయన ప్రజలను విమోచించడానికి వచ్చినటువంటి ఆ మెస్సాయ అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. దయచేసి రండి ఒకటే గ్రంథకర్త ఈ 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటాడు చూసారా? 10వ వచనం, ఎఫ్రాయిములో రథం ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధ భూములు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను, సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతం వరకు అతడు ఏలును. 11వ వచనం, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించలేదు. దిస్ ఇస్ ద మిషన్ ఆఫ్ దిస్ ప్రొఫెసర్డ్ మెస్సాయ. ప్రవచించినటువంటి మెస్సాయ యొక్క పని ఇది అని మనం గుర్తించాలి. ఈ ప్రజలు ఏం చేశారంటే కొంతమంది యూదులు దానిని గుర్తించలేకపోయారు. దయచేసి ప్రియ సంఘమా, 5 రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఈ ప్రధాన యాజకులు ఉన్నారు, పిలాతు ఉన్నాడు, వాళ్ళ దగ్గరికి వచ్చేసి అయ్యా మాకు ఈయన అవసరం లేదండి, మరి ఏం చేయాలంటే ఈయనను సిలువ వేయండి, ఈయనను సిలువ వేయండి, అవినీతి మాకు అవసరం లేదు, తీసేయండి అని అంటా ఉన్నారు. ఏంటి బాబు ఈయన మీ రాజు కదంటే మాకు ఈయన రాజు కాదండి, సీజర్ ఇస్ అవర్ కింగ్ అని వెంటనే వాళ్ళు మార్చేశారు, ఫిరాయించారు ప్లేట్. ప్రేమైనటువంటి దేవుళ్ళ యేసయ్య నోరు తెరవలేదు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వింటా ఉన్నాడు. పిలాతు వచ్చి అయ్యా నువ్వు ఏం మాట్లాడట్లేదు ఏంటంటే ఆయన నోరు ఏమీ తెరవట్లేదు. యూదుల రాజు అంటే నీవన్నట్లు నేను రాజుని అన్నాడే, కానీ ఆయన ఏమీ అనట్లేదు. ఆ ప్రజలందరూ ఏం చేశారంటే ఎదుగో మీ రాజుని మీకు ఇచ్చేస్తున్నానంటే మాకు ఈయన రాజు కాదు, బరబ్బను విడుదల చేయండి, మాకు ఈయనను సిలువ వేయండి అని చెప్పి వారు ఏం చేశారంటే ఈయనను సిలువ వేయడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ప్రేమైనటువంటి దేవుళ్ళ ఈ పాప్స్ అంటే క్లైమాటిక్ మెసేజ్ ఏంటి అని అంటే బాగా గమనించాలి. యేసు ప్రభు యెరూషలేము జయప్రవేశం గావిస్తున్నప్పుడు ఆయన దేశాన్ని తెలుసుకోకుండా ఉన్నటువంటి ప్రజలు ఒక గుంపు ఏదైతే ఉందో ఆ ప్రజలు ఏమైనంటే ఆ మెస్సయ్యగా, దేవుడు పంపిన మెస్సయ్యగా ఆయన ప్రజలను వారి పాపముల నుండి మరణం నుండి ఆయన విడిపించును, దాని కొరకే ఆయన రక్తమును బట్టి ఆయన చేయను అనేటువంటి ఆయన మెసేజ్ ఆ ప్రజలు మిస్ అయిపోయారు. ప్రేమ దేవుడు ఆయన రక్తం
ఈ ఉదయకాల సమయాన నా యొక్క ఐడియల్స్ లేదా నా యొక్క ఐడియాస్, నా యొక్క ఇదిగో చూసారా, నా యొక్క ఇవి, నా యొక్క అజెండా దేవుడు నెరవేరిస్తే ఆయనకు హోసన పడతాను, నా అజెండా నెరవేర్చకపోతే నేను ఆయన శిలువ వేస్తాను అన్నట్లుగా ఉంది. యెషయా భక్తుడు జాగ్రత్తగా దీనిని క్యాప్చర్ చేస్తున్నాడు. 53వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ గ్రంథకర్త యెషయా భక్తుడు అంటున్నాడు, అన్యాయ తీర్పులు ఆయన పొందాడు అంటున్నాడు. అన్యాయ తీర్పు. ఈ పరిస్థితి అనుకుంటున్నారు, ఏం లాభమైనా నీకేం లాభం అని చెప్పు, దీంతో ఏం లాభం లేదు. వాట్ హ్యావ్ యూ అకంప్లిష్డ్? What have you gained in this? చూడు లోకం ఎట్లా వెళ్తాం, ఆయన చూసి ద్వేషించారు, భయపడ్డారు. వాడు ఎలా అయిపోయారంటే భయభ్రాంతులు చెందారు. అప్పటి నుంచి ఆయన ఏం చేశారంటే శిలువ వేయడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారు. అన్యాయ తీర్పు పొందాడు అని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అన్యాయ తీర్పు, అన్ఫేర్ ట్రయల్. ఈ మాట్లాడే వలన దేనికి ఈ అన్యాయ తీర్పు మాట్లాడుతున్నాం మనం? ఆ జనాంగాన్ని చూస్తే ఈ ప్రస్తావన వస్తుంది. ఆయనలో నేను ఏం దోషం చూడలేదండి అని పిలాతు అంటూ ఉంటే అది నీ పరిస్థితి, మాది కాదు. ఆయన నోటు ఏ కపటములు లేదు అని చెప్పి యెషయా భక్తుడు రాస్తున్నాడు. అదే 53వ అధ్యాయం. ఈ అన్యాయం తీర్పు పొంది ఆయన శిలువ వేయడం జరుగుతుంది. దీనిని మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్ అంటారు. మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్. ఆ న్యాయ పీఠంలోకి వెళ్తే న్యాయబద్ధమైనటువంటి తీర్పు రావాల్సింది పోయి ఆ తీర్పు కాస్త ఏమైపోయిందంటే అక్కడ అన్యాయం జరిగింది. ఏ వ్యక్తి అయితే కన్విక్ట్ చేయబడ్డాడో ఆ వ్యక్తిని దానికి పర్యవసానాలు ఎట్లయిపోయాయంటే నేరము చేయకపోయినలో అతని మీద అన్యాయం శిక్ష పడుతుంది కదా. దట్ ఈస్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్. ఇది అన్యాయం అని అనడానికి ఏ నోరు ముందుకు రాలేదంట. ఇది అన్యాయం అండి అని చేతులది ఆపుటానికి ఏ ఒక్కరు ఆయన చేతులలో ముందుకు రాలేదంట. జేజేలు పలికిన నోళ్లే, హోసన్నాలు పలికిన నోళ్లే, ఎన్నో రీతులుగా పాటలు పాడినటువంటి నోళ్లే వారి అజెండా మిస్ అయితే వాళ్ళు ఏం చేశారంటే సిలువకు అప్పగించండి అన్యాయపు తీర్పుని తీర్చి తీర్పును ఏం చేశారంటే దానిని తారుమారు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. పరిస్థితి చూస్తున్నారు. ఈయన ఏంటండి ఏం లాభం ఉంటుంది? ఈ ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డ దయచేసి గమనిస్తాం. వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు ఈ కృపనిచ్చాడు. ప్రియుల మనం ఆయనను కదా, ఆయనను విమోచకునిగా చూస్తే రండి మీ బైబిల్స్లో జకర్యా గ్రంథం నేను ముగుస్తున్నాను. ఇక్కడ 11వ వచనం చూస్తే నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపడిపడిన నీ వారిని నేను విడిపించదు. ఇవి మెస్సియానికి ఇంప్లికేషన్స్ ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఎవరైనా ఇది చేసేది నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి ఇవి ఆ శిలువలో యేసుని చూపిస్తున్నాయి. ప్రియులారా, ఆయన చేసిన ఆ శిలువ కార్యం బట్టి ప్రజలకు ఏం జరిగిందంటే విమోచన జరిగింది. ఒక మాటలు చెప్పాలంటే మనిషి పైనటువంటి ఆ యొక్క భారము, దోష భారము, అతిక్రమముల భారములు ఆయన మోసాడు. మనపై నుంచి ఆ భారాన్ని తీసివేశాడు, మనల్ని విమోచించి వేశాడు. మనపైనటువంటి భారాన్ని తొలగించి వేసి మనకి ఏం చేసిందంటే ఆయన విడుదలనిచ్చేసి ప్రేమైనటువంటి దేవుని మీద ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే తన కొరకే ఆయన నిలబెట్టుకున్నటువంటి రీతిని ఇక్కడ
ఇక్కడ గమనిస్తుంది. మీరు ప్రకటించండి ఇప్పుడు అంటున్నారు. ఈరోజు యేసులోకి జయప్రవేశం గమనించినటువంటి ఈ సందర్భంగా ఒక మాట మనం సృష్టించినాను. అదేంటంటే రిస్పాన్స్ అంటే ఇట్ ఛాలెంజెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us వాట్ కైండ్ ఆఫ్ గాడ్ వి బిలీవ్ ఇన్. ఎలాంటి దేవుడిని మనం నమ్మి వెంబడిస్తున్నాము ఒకసారి ఆలోచన చేయిస్తుంది. ఒక సవాలు మన ఎదుట పెడతా ఉంది ప్రియమైనటువంటి దేవుడు గారు. అవును, ఈయన నిజంగా ప్రభు పంపించిన మెస్సయ్యని గుర్తించినప్పుడు, ఈయన నా విమోచకుడు అని గుర్తించినప్పుడు యెరూషలేము కుమారి నువ్వు బహుగా సంతోషించు అన్నటువంటి మాట అది నీకు నాకు వర్తిస్తుంది. మనం కూడా సంతోషిస్తాం. కారణం ఏంటంటే ఆయన దేవుని చేత పంపబడినటువంటి వాడు. నీ నా రక్షణ కలిగే ఆయన యెరూషలేము జయ ప్రవేశంలో ఆయన కావలసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమ దేవుడు ఆయన మనం ప్రభుగా మనం ఆయన రక్షకుడిగా గుర్తిస్తే మనం ఏం చేస్తామంటే ఆయన కంప్లీట్గా సరెండర్ చేస్తాం, కంప్లీట్గా సబ్మిట్ చేసుకుంటాం. మూడు స్పందనలు ఆ యెరూషలేము జయ ప్రవేశం చేసినటువంటి ఆ యేసుని చూస్తే ఆయన మాట్లాడినటువంటి మాటలే కానీ, ఆయన చేసినటువంటి అత్యాగమే కానీ, ఆయన పలికినటువంటి ఆ పలుకులే కానీ, ఇవన్నీ గమనించినప్పుడు ఆ ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైన త్యాగాన్ని, ఆయన మరణము, ఆయన పునరుద్ధానాన్ని చూసిన తర్వాత మనం ఆయనను ఒకవేళ ప్రభువు అని గుర్తిస్తాం, లేదా మనం ఆయనను ఒక అబద్ధకుడిగా గుర్తిస్తాం. అది కూడా లేదు అంటే ఆయన ఒక వెర్రివాడిగా ఆయన గుర్తిస్తాం. పాస్టర్ గారు అంత ఘోరంగా మాట్లాడలేదు, మాట్లాడతారు, మనమే మాట్లాడుతున్నాం. Either you will see him as a Lord or he will be a liar or he will be a lunatic. ఆయనను ప్రభుగానే చూస్తాం, లేదా ఆయన ప్రభుగానే ఆయన ఏం మాట్లాడాడో ఏమో తెలియదు అని ఆయన అబద్ధికుడిగానే చూస్తాం. ఈరోజు యెరూషలేము జయప్రవేశం కావాల్సినటువంటి ఆయనను ఒక వెర్రివాడిగానే చూస్తాం. ఈరోజు ఈ మూడింటిలో ఏదో ఒకటి మనం ఎన్నుకొని ఇక నుంచి బయటకు వెళ్ళాలి. ప్రియమైన దేవుని ఏంటి? హీ ఈజ్ యువర్ లార్డ్. మీకు మీ కుటుంబానికి ఆయన ప్రభు అయినా ఉండాలి, ఆయన ఒక అబద్ధికుడైనా ఉండాలి, ఆయన ఒక వెర్రివాడిగా ఉండాలి. లేదు పాస్టర్ గారు, ఆయన ఈజ్ నాట్ ఎ లయర్, ఆయన అబద్ధికుడు కాదు. లేదు పాస్టర్ గారు, ఆయన వెర్రివాడు కాదు. ఎవరండి అంటే ఆయన నా ప్రభు అని మీరు చెప్తా ఉంటే దయచేసి గమనిస్తాం. మన స్పందన ఆయనకు కంప్లీట్గా లోపడాలి. దెర్ ఇస్ నో మీడియాకర్ క్రిస్టియానిటీ. మోడరేట్గా మధ్యస్థంలో ఉంటాను అన్నటువంటి పని లేదు, అది లేదు అసలు. అట్లాంటి క్రైస్తవ్యమే లేదు. దెర్ ఇస్ నో కన్వీనియంట్ క్రిస్టియానిటీ లేదు. నాకు అవసరం ఉన్నప్పుడు వెళ్తాను, బుద్ధి ఉన్నప్పుడు వెళ్తాను, నాకు బుద్ధి వచ్చినప్పుడు చేస్తాను, నాకు ఏదైనా అవసరం కలిగినప్పుడు నేనేదో వెళ్ళి కొత్త ఇస్తాను. లేదు ఇఫ్ హి ఇస్ లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్, దయచేసి గమనిస్తా, మన యొక్క సంపూర్ణ సమర్పణ ఆయనకు చేస్తాం. మన జీవితం ఆయనకు అంకితం చేసి ఆయన ఏం చేస్తామంటే ఆయనను ప్రచురపరుస్తాం. అది జరిగించడానికి యెరూషలేము జయప్రవేశంగా వచ్చిన ఆయన మన జీవితం ప్రతి విభాగంలో ఆయన జయప్రవేశం చేసి ఉంటారు. సిద్ధంగా రెండు ప్రార్థన చేస్తాం. ప్రేమైన దేవుని సన్నిధి కొద్ది నిమిషాలు ప్రభు తన దివ్య వాక్యం చేత మనకు సంధిస్తుంది. ప్రతిఘటించామా అనేక సార్లు, దేవుని కాదని రిజెక్ట్ చేశామా, చాలా సైలెంట్గా ఆయన పక్కన పెట్టామా, ఎవరికి తెలియకుండా ఆయనకు ద్వారాలు వేసేసామా. ఈ ఉదయకాలంగా ఈ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన అన్యాయపు తీర్పును ఉంటాడు. మనం పొందవలసినటువంటి కఠోరమైనటువంటి ఆ శిక్ష తప్పించి దేశంలో ఆయనను నిజంగా ప్రభువుగా చూస్తుంటే, ఆయనను నిజంగా రాజుగా దేవుడు పంపించినటువంటి క్రీస్తుగా మెస్సయ్యగా మనం చూస్తుంటే మన స్పందన ప్రభావం
ఇదిగో నాకు విరిగి నలిగిన జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. నాకు ఇక వేరే దారి లేదు, నీవు మాత్రమే. నా జీవితంలో ఏమి వాడవయ్యా, నా బ్రతలైన జీవితాలను నువ్వు కట్టువాడవయ్యా. నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక నీతి రాజుగా వచ్చారు, రక్షణను తీసుకుని వచ్చారు, దీనుడవై వచ్చారు, సమాధానాన్ని మీరు నాకు అందజేయటకు వచ్చారు. దేవా నీకు వందనాలు. నీ సాక్షిగా నన్ను నిలబెట్టారు. పరిశుద్ధానికి స్తోత్రాలు. దివ్య వాక్యం బట్టి వందనాలు, స్తుతులు తెలుస్తాయి. ఈ వాక్యం ద్వారా నా జీవితాలను బలపరచండి. నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని యెరూషలేము కుమారి బహుగా సంతోషించుకోనుంటుంది. ఆ కేక్ రోజు మాకు కూడా వస్తుంది. ఆ బహుగా సంతోషించే అనుభవం, ఉల్లాస అనుభవం ప్రభుని బట్టి నేను గుర్తిస్తూ ఉంటున్నాను. మరేది కూడా కాదు. ఇక స్థితులు కృతజ్ఞతలు వస్తాయి. ప్రతి ఒక్కరిని ఇక్కడ దీవించి ఘనమైనటువంటి బలమైన మీ మాటలుగా నిలబెట్టాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.